హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లి పకోడీ. ఈ ఉల్లి పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేపుతుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపించేంత టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే ఇంకా నోట్లో నీళ్ళు ఊరేస్తాయి, అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, ఇంకా నోట్లో పెట్టుకోగానే పంట కింద తింటుంటే ఆహా, ఆ టేస్టే వేరండి. మరి ఎంతో టేస్టీ అయిన ఈ లేసులుగా ఉండే కరకరలాడుతూ ఉండే ఈ ఉల్లి పకోడీని ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. అలాగే మన హోటల్ స్టైల్లో లాగే చూడండి, ఇక్కడ కూడా లేసులుగా ఇలా రావాలంటే ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, మరి నేను దీంట్లోకి ఏం ఉపయోగించాను అనేది కూడా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసారంటే. మరి ఎంతో టేస్టీ అయిన ఈ ఉల్లి పకోడీకి కావలసినవి చూసేద్దాం. ముందుగా నేనైతే 4 ఆనియన్స్ని పొట్టు తీసి ఇలా కడిగి శుభ్రంగా వాటర్ లేకుండా ఇలా సన్నని పీసులుగా కట్ చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని పెద్ద సైజు పచ్చిమిర్చిని సన్నని పీసులుగా కట్ చేసుకోవాలి. ఒక అల్లం ముక్కను కూడా సన్నని పీసుల కింద కట్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి టేస్ట్ కోసము నేను కొత్తిమీర వేసుకున్నా. అలాగే మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే ధనియాలు వేసుకోవచ్చు, లేదు మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుంటే. అలాగే మనకి ఈ కలిపే విధానంలోనే టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు అయితే మనము ఇందులోకి వాటర్ వేయకూడదు. దీంట్లోకి నేను ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకుని ఆ సాల్ట్ తోటి ఈ ఆనియన్స్ని, ఈ పచ్చిమిర్చి, ఇంకా మనము కొత్తిమీర, ఇంకా అల్లం ముక్కని మనము ఇలా సన్నని పీసుల కింద కట్ చేసుకున్నాం కదా, అలాగే లేదంటే అల్లాన్ని ఇలా మెత్తని పొడిలాగా దంచేసుకుని కూడా ఇలా వేసేసుకోవాలి. అంటే మెత్తగా సితక్కొట్టు కూడా ఇలా వేసేసుకోవచ్చు. వేసేసుకుని ఇలా మొత్తం మెతపాలి. ఆనియన్స్ అంతా ఇలా మెతపడం వల్ల మనకి ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనము శనగపిండిని ఒక 1/2 కప్పు శనగపిండిని జల్లెడి పట్టి పక్కన పెట్టుకున్నాం. ఏమన్నా మనకి పురుగులు లాంటివి గట్రా ఉంటాయి కదా, అలాంటప్పుడు మనకి ఏమన్నా చెత్త అది ఉంటుంది కదా పిండిలో, అలాంటిది మనము జల్లెడి పట్టడం వల్ల అవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను జల్లెడి పట్టి పక్కన పెట్టుకున్న ఫ్రెష్ శనగపిండిని తీసుకున్నా. చూడండి, ఇలా కొద్దిగా ఈ ఆనియన్స్లో వేసి మనకి ఎంత కావాలో అంత కలుపుకోవాలి. అంటే మీరు ఆనియన్స్ తీసుకున్న దాన్ని పెట్టి దీంట్లోకి ఎక్కువ శనగపిండి వేసుకోకూడదు. ఎక్కువ శనగపిండి వేసుకుంటే మళ్ళీ ముద్దలుగా వస్తుంది. దీనికి మనకి ఎంత కావాలో, ఎంత అవసరం ఉందో అంతనే వేసుకోవాలి. చూడండి, ఇంకా నాకు శనగపిండి ఇంకా మిగిలిపోయింది. ఇంకా ఇలా అయితే కలుపుకున్నా. ఇలా వచ్చేటట్టు మనం కలుపుకొని పక్కన పెట్టుకుని మన డ్రీపైకి సరిపడా ఆయిల్ అనేది స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత దీన్ని ఇలా లేసుల్లాగా వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వేసేసుకోవాలి. మనము దీంట్లోకి మనము వాటర్ అనేది ఏమీ వేయలేదు. వాటర్ వేసామనుకోండి మనకి ముద్దల కింద వచ్చేస్తుంది, లేసులాగా రాదు మనకి. అలాగే ఈ వాటర్ వేయకంటే ఇలా చేయడం వల్ల కరకరలాడుతూ ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేయని వాళ్ళు ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కరకరలాడుతూ. కొంచెంమంది ఇంకా ఇందులోకి బియ్యం పిండి వేస్తారు, మరి ఇంకా కొంచెం మంది రవ్వ కూడా కలుపుతారు, ఎందుకంటే కరకరలాడాలని. కానీ మనం ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి, రవ్వ కానీ ఇంకా బియ్యం పిండి కానీ కలపవలసిన అవసరం లేదు. చాలా ఇంకా బాగా వస్తుంది. అంతేకాదు, లేసులుగా నోట్లో వేసుకుంటే ఆహా, ఇంకా ఆ టేస్టే వేరుంటుందండి. ఇంకా మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మనకి ఇంకా స్మెల్కి ఇంకా ఎప్పుడెప్పుడు తినేయాలా అని అనిపిస్తుంది. చూడండి, ఇలా వేడివేడి పకోడీ ఇంకా ఏగిపోయిన తర్వాత తీసేసుకుని మనకి ఆయిల్ అనేది కూడా ఏమి దీనికి లేదు. చూడండి, చాలా టేస్టీ అయిన పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నోట్లో పెట్టుకోగానే ఇంకా మనకి ఆ అల్లము ఉంటుంది కదా, అల్లం ముక్క పంటి కింద పడగానే అదొక టేస్ట్ ఉంటుంది. ఇంకా ఆనియన్స్ కూడా పంటికి తగిలి అదొక టేస్ట్. ఇంకా మనకి దీంట్లోకి అన్నీ వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.